ఊహాగానాలు. కథ, రచన వాణి. హార్ట్అటాక్ తర్వాత హాస్పిటల్లో 15 రోజులుండి ఆ రోజే ఇంటికి వచ్చాడు రఘుపతి. ఎవరెవరో వచ్చి పలకరిస్తున్నా తన మిత్రుడు కేశవరావు వచ్చి కలవకపోవటం బాధగా ఉంది ఆయనకు. ఆ రోజు మా ఇద్దరి మధ్య ఏదో చిన్న వాగ్వివాదం వచ్చింది. దానికే ఇంతగా అలిగి భీష్మించుకుని కూర్చోవాలా? మానవత్వం అనేది ఉండనవసరం లేదా? ఎన్నేళ్ల స్నేహం మాది అని ఆలోచిస్తున్నాడు రఘుపతి. ఒకరోజు ఉండబట్టలేక ల్యాండ్లైన్కు ఫోన్ చేశాడు. ఆయన భార్య ఎత్తింది. ఆయన లేరండి అని అంటుండగా వెనక నుంచి, అమ్మా, నాన్నకు పిండ ప్రదానం అయిపోయింది, నువ్వు వచ్చి దండం పెట్టుకోవాలి అన్న కేశవ కొడుకు గొంతు వినిపించింది. దాంతో రఘుపతి చేతిలోని రిసీవర్ జారి కింద పడిపోయింది. వెళ్ళిపోయావా కేశవ? ఈ విషయం తెలిస్తే నేనెక్కడ గుండె ఆగిపోతాను అని అందరూ నా దగ్గర దాచారు. ఇంతలోనే ఏవేవో తప్పుడు ఊహాగానాలు చేసి నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు అంటూ చేతులు జోడించాడు రఘుపతి. ధన్యవాదాలు.